మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము చదువుకుందాము. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4:16. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. రెండవ రాకడ నెలలో ఉన్నటువంటి మేము ప్రభుని సన్నిధిని కూడుకొని ఉన్నాము. దైవజనం చెప్పినటువంటి మాటలు మేము వినాలని కోరుకుంటూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని, మీ మధురమైనటువంటి వాక్కులు మా యొక్క శరీర జీవితానికి, ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగకరంగా ఉండేటకు ఉపకారమైనటువంటి మాటలు మాకు వినిపింప చేయమని, మా సొంత ఆలోచన బంధించమని, నీ వైపు నీ మాటల వైపు మా యొక్క దృష్టి ఏకీభవింపచేసి వినుటకు సహాయం చేయమని మాతో నడిపిస్తూ ఉన్నా యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సభను ప్రాణముతో కొనిపోవు సమయము శీఘ్రముగా వచ్చు. శుభవచనామిది ఏనా సభకని సులువుగా బోధింపగవచ్చు, సులువుగా బోధింపగవచ్చు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవునామన స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. రెప్పపాటు అనేటటువంటి ఈ సబ్జెక్టు దైవజన దేవదాసరావు గారు చెప్పినటువంటి మాట. మనము రెండవ రాకడ కాలంలో ఉన్నాము. ఏ సమయాన్ని దేవుడు వచ్చి మనల్ని ఆకర్షించుకుంటారో కూడా తెలియదు. మనకు తెలియని విషయాలు ఇప్పుడు మనకు దేవుడు దైవజనుల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఏమన్నారంటే, ప్రభు వచ్చేటప్పుడు ఆర్భాటం కలుగుతుందని, ప్రధాన దూతం శబ్దం కూడా కలుగుతుందని, అలాగే దేవుని బోరతో కూడా పరలోకం నుంచి ప్రభు దిగి వస్తారు. ప్రభు పరలోకం నుంచి దిగి వస్తారంటే అర్థం ఏంటి? భూమి మీదకు రారింక. భూమి మీదకు వచ్చి మరియమ్మ గర్భంలో ఉండి ఆయన భూమి మీద పుట్టిన తర్వాత నుంచి ఆయన బోధ చేసి అనేక మంది ప్రజలకు మేళ్ళు చేసి, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చి, అనారోగ్యం పాలైనటువంటి వారికి ఆరోగ్యం ఇచ్చి, కొంత శిష్యులను ఏర్పాటు చేసుకుని ఎన్నో విషయాలు పరలోక మర్మాలు తెలియచేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఎంతో సేవ చేశారు. ఆయన చివరికి యూదులైనటువంటి వారు చేసినటువంటి కీడును బట్టి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కూడా, నా ఏకైక కుమారుని ద్వితీయ కుమారుని మీ పాపాల నిమిత్తము నేను యజ్ఞముగా పంపిస్తున్నానని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు బోధించవలసిన వాటిని బోధించారు. వెళ్ళవలసిన టైంలో ఆయన సిలువకి ఎక్కి తన ప్రాణమును అర్పించి ఆయన సమాధి చేయబడి చనిపోయి సమాధి తిరిగి లేచి మరలా 40 రోజులు భూమి మీద ఉండి శిష్యులకు సలహాలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి ఆయన మళ్ళీ పైకి వెళ్ళారు. మేఘం మీద కొనిపోబడ్డారు. నేను ఎలాగెళ్తున్నాను మళ్ళీ అలాగే తిరిగి వస్తాను మీకోసం కూడా. స్థలాలు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను తప్ప నేను ఎందుకో కదా వెళ్ళటం. మిమ్మల్ని విడిచిపెట్టాలని కాదు, మిమ్మల్ని అనాథలు చేయాలని కాదు, మీరు నా దగ్గర ఉండేటట్లుగా మీకు కూడా స్థలాలు సిద్ధం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళినటువంటి ప్రభు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారో భూమి మీదకి రారు, ఇంకా మధ్య ఆకాశంలోకి వస్తారు. ఆ పరలోకంలో లోకంలో అన్ని లోకాల కంటే కూడా ఉన్నత లోకంలో కూర్చున్నటువంటి ప్రభు, ఆ ప్రభు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి ఆయన పెండ్లి కుమారుడిగా దిగి వస్తూ ఉన్నారు మధ్య ఆకాశానికి. అప్పుడు శిశువుగా వచ్చారు, ఇప్పుడు పెండ్లి కుమారుడిగా వస్తున్నారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు సజీవ సంగారోహణ సిద్ధపడి ఉన్నటువంటి వారిని దేవతతో ఒకే ఒక్క రెప్పపాటులో ప్రజలను పోగేసుకుని మేఘముల మీద మధ్యాకాశంలో తీసుకుని ఇప్పుడు ప్రభు పైనుంచి దిగి వస్తారో ఈ వధువు సంఘము కింద నుంచి మధ్యాకాశం దగ్గరికి వెళ్తుంది. ఈ లోపల ఈ ప్రధాన శబ్దము దేవుని బోరన్నారు. దేవుని బోరని దేవుని స్వరము మృతులైనటువంటి భక్తులైన వారు లేపబడడానికి. ఆ స్వరం వారు వింటారో వారు పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు వారు ఎక్కడ సమాధి చేయబడ్డారో సమాధుల్లోకి ఆత్మలు వచ్చి బెలబెలమంటూ కూడా ఆ బోర శబ్దానికి ఆకర్షించబడి మొట్టమొదట ప్రభుని ఎదుర్కోవడానికి వారు వెళ్తారు. ఆ గుంపుతో యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా మధ్యాకాశంలోకి వస్తారు. ఈ లోపల తూర్పు నుంచి పడం వరకు ఒక మెరుపు మెరిసినట్లుగా దేవదూత ఎప్పుడైతే వెలుగు కనిపించిందో ఆ యొక్క ప్రధాన దూత శబ్దంతో వీరు కూడా పైకి వెళ్ళి సజీవులమైన మనము
ఆ పిమ్మట వెళ్తామని చెప్పి తెస్సలోనికి రాసిన పత్రికలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు సజీవులు మనము అక్కడికి వెళ్తాం. ఆయనేమో మొదటి గుంపుతోటి, అంటే మృతులైన భక్తులతో గుంపుతోటి ఆయన వస్తున్నారు తీసుకుని మధ్యాకాశానికి, కింద నుంచి మనల్ని పరిశుద్ధాత్మను తయారు చేసుకుని పైకి తీసుకుని వెళుతూ ఉన్నారు మహిమ మేఘముల మీద. అదే రాకడ. ఎంత అనుకుంటున్నారు? సంవత్సరాలు కాదు, నెలలు కాదు, మరి రోజులు కాదు, ఒక గంటలు కూడా కాదు, నిమిషాలు కూడా కాదు, రెప్పపాటు సెకండ్ల 11వ వంతులు మనం ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిపోద్ది. ఆయన దిగి రావడము, మృతులను వెంట పెట్టుకురావడము, సజీవులను కలుపుకోవడము, ఈ రెండు గుంపుల మధ్యన ఆయన ఉండడం అనేటటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. పరలోకమనగా ఏంటి? నూతన యెరూషలేమంటారు. పరలోకమనగా ఏంటి? అంతఃపురం అంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి తయారైనటువంటి ఈ యొక్క సజీవులు ఎవరు అనుకున్నారు మీరు? సజీవుల గుంపు ఎవరు? నిత్యము గంట కనిపెట్టేవారు, నిత్యము సన్నిధిలో పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చేవారు, మరియమ్మ లాంటి వారు, ఉత్తమమైనటువంటి దాన్ని వెతుక్కున్నదని చెప్పారు ప్రభు. అలాంటి వారందరూ కూడా ఏమవుతారంటే భూమి మీద మహిమ సంఘముగా ఏర్పాటు అవుతుంది. ఇది సజీవుల సంఘము. ఈ మృతుల సంఘం ఆయనతో పాటు వస్తారు, సజీవ సంఘం వెళుతుంది. అప్పుడు వీరు వారు కలుసుకుంటారు. అప్పుడు పెండ్లి కుమారుడు అక్కడ ఉంటారు, మహిమ మధ్యాకాశంలో ఉంటారు. ఇది జరగవలసినటువంటి పరిస్థితి మనం గుర్తుంచుకుందాము. అందుకే దేవుని బోరం మోగగానే అమృతులైన వారు బలబలమంటూ వస్తారు. ఈ కడబోరం రాగానే సజీవులైనటువంటి వారు పైకి వెళతారు. ఇదే ఆఖరు బోర శబ్దాలు ఎన్నో జరిగాయి, ఎన్నో రకాల బోర్లు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకోవాలంటే అదో పెద్ద సబ్జెక్టు. అంచేత బోర్లో శబ్దాలన్నీ అయిపోయాయి. కడబోర అన్నారు, ఇంకా చివరి బోర, లాస్ట్ టైంలో ఊదేటువంటి బోర. ఈ బోరకి సజీవులందరూ కూడా పైకి వెళతారు. ఆ కడబోర అన్నారు. ఈ కడబోరతో అక్కడ ఒక చక్కని కోలాహలం జరుగుతూ ఉంటుంది. కోలాహలం అంటే హడావిడి, సందడి, పెండ్లి సందడి ఎలాగైతే భూమి మీద జరుగుతూ ఉందో అలాంటి సందడి. ఇంకా వీరు నువ్వొచ్చువా అని మృతులైనటువంటి భక్తులు వస్తారు, సజీవులైనటువంటి భక్తులు అక్కడ కలుసుకున్నారు. ప్రభు యొక్క సమక్షంలో వారు కూడా సంతోషానందములు కలిగినటువంటి వారే, మహిమ కిరీటములతో వారు అక్కడ ఉన్నారు ప్రభు దగ్గర. ఎంత గొప్ప ఆనందము వారు మనం కలుసుకునేటటువంటి పరిస్థితి. అందుకే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే కనుక అట్టి మహిమ అంతస్తును మనం పొందగలుగుతాం. కడబోర శబ్దం మనం వినగలుగుతాం. అప్పుడు వెంటనే ఆయన్ని ఆకర్షించుకుంటాం. ఆయన మనల్ని సుదంట్రాయి ఇనుముని ఎలాగ ఆకర్షించుకుంటుందో అలాగే ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క పరిశుద్ధత మనల్ని ఆకర్షించుకుంటుంది. ఒకటే అయిపోతాం. వీరు కలిసి ఒకే సంఘం అవుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మరి ఇలా సిద్ధపడి వెళ్ళినటువంటి ఈ యొక్క స్వయంగా ఆయన ఏం చెప్పారైనా ప్రకటన గ్రంథము 22:7 ఏమన్నారంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పారు. అందుకే మనం కూడా 22 అధ్యాయంలో 12వ వచనంలో కూడా మనం ఏమలాంటే, ప్రభువైన యేసు త్వరగా రమ్ము, ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఆయన ఏమో ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నారు, ప్రభువైన యేసు త్వరగా రమ్మని. ఈ ఏకపద చిన్న పదము, ఒక్క పంక్తి ప్రార్థన అనమాట. ఇంకా ఎంతంత పెద్ద చాంతాళ్ళు లాంటి మా ప్రార్థనలు ఏం అక్కర్లేదు. ఇంకా ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని పరిశుద్ధాత్మ పలికించిన పలుకు. ఆ ప్రభు త్వరగా వస్తున్నారు, ప్రభు వస్తున్నారు, ఇదిగో ప్రభు నేను సిద్ధపడిపోయినాను, తీసుకెళ్ళిపో ప్రభు అంటే రెండు కూడా ఏకమైపోతుంది. అది ఎంతో గొప్ప మరి ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన. అది మరి వినోదకరమైనటువంటి సంఘటన అని మన రెండు కళ్ళు కూడా సరిపోవు. ఆ ప్రభు అందమైనటువంటి రూపంతో పెండ్లి కుమార్ని రూపంలో ఆయన వస్తారు. పెండ్లి కుమార్తెగా ఈ యొక్క భూమి మీద సంఘము ఒకే సంఘం. ఆ ఒకే సంఘమై రెక్కలు కలిగి మహిమ రూపంతో, మహిమ శరీరములతో ప్రభు నిన్ను, ఎందుకంటే మట్టి శరీరం ఇంకా పనికిరాదు. ఇంకా అక్కడ క్షయమైనది క్షయమే, ఇంకా అక్షయముగా లేపబడుతున్నట్టు ఈ యొక్క ఆత్మకు రూపం ఇచ్చాడు దేవుడు. ఆ మహిమ రూపంతో పైకి వెళ్ళేటటువంటి అంతస్తు. అందుకే దేవుడు ఎంత గొప్ప ఏర్పాట్లు చేసాడో మనకి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రభు అని యేసురం. ఇంకోటి యోహాను సువార్త చెప్పారు కదా, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని నేను తీసుకువెళ్ళటానికి స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఉత్తనే వెళ్ళట్లేదమ్మా, మీకోసమే నేను, మీ అంతస్తుని బట్టి నేను అక్కడ అంతస్తులు తయారు చేస్తాను నేను అని యోహాను సువార్త 14:6 దేవుడు మనకు 3 తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలంటే మహామహిమతో వచ్చేటటువంటి, మహాప్రభావంతో వచ్చేటువంటి ప్రభుని ఎదుర్కోవడానికి ఎప్పుడు ఆ సమయం అని మరి మనము ఎదురు చూస్తూ ఉండేటటువంటి అంతస్తు కలిగించుకోవలసినటువంటి వారమైన. అందుకే ఏమన్నారు, ఇదిగో మేఘారుడు ఆయన వచ్చుతున్నారు, మెరుపు వల్ల అకస్మాత్తుగా వస్తున్నారు. మెరుపు మనం చూస్తున్నాం, వర్షం వచ్చే టైంలో ఉరుములు మెరుపులు జస్ట్ అలా వస్తుంది, మొత్తం అంతా కూడా వెలుగు, ఒక్క సెకండ్లో ఒక్క వెలుగు. అలాగే దేవదూత వస్తుంది, మనల్ని కొనిపోతుందని మనం గ్రహించుకోవాలి. అందుకే మేఘారుడు వస్తున్నారు, మెరుపుల అకస్మాత్తుగా, ఇదంతా కూడా రెప్పపాటులో జరిగిపోతుంది.
ఇది పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి గొప్ప సంగతి ఇది. ఈ సంగతిని మనం చూడాలి కళ్ళారా. మనం అందులో ఒకళమైపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ సజీవుల సంఘంలో మనం కూడా ఉండాలి. మనం ఉండకపోతే కనుక లోకం మనల్ని హేళన చేస్తూ ఉంటుంది. అందుకే రెండో పాయింట్ ఏంటంటే మృతులు మార్పు వచ్చింది. ప్రభు ఇలా రాగానే మృతులకు మార్పు వచ్చింది. ఇందాక చెప్పాం కదా, ఆ సమాధుల్లోంచి వెలువెలమంటూ కూడా పరదేశంలో ఉంటున్న ఆత్మలు అక్కడికి చేరి అక్కడి నుంచి వస్తారు ప్రభు దగ్గరికి. అందుకే కడబోర క్రీస్తునందు మృతులైన భక్తులు మొదట్లేస్తారు. బోర మోగుతుంది, కడబోర కాదు ఇది, బోర మోగుతుంది. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందదు. అక్కడ ఒక రకంగా వారికి మార్పు, ఒక రకంగా సజీవంలో ఉన్నటువంటి మనకు మార్పు. ఈ మార్పులు మనం గమనించవలసినటువంటి ఇప్పుడు ముందుగా గమనించే పరిస్థితి కాదు ఇది. దర్శన వరం ఉన్నవాళ్ళు ముందుగానే కనిపెట్టి చూడగలుగుతారు. నా పరిస్థితి, నా అంతస్తు ఎంత, ఎలాగున్నాను ప్రభు దగ్గర అని అడుగుతూ ఉంటే కనుక మన మహిమ అంతస్తును కూడా ఆయన చూపిస్తారు మనకి. ఒకవేళ చూపించలేదా, మనకు మహిమ లేదా? ఉంది, మన మహిమ మన దగ్గరే ఉంది. మనం చూడనంత మాత్రం చేత అమెరికా ఉందని మనకి తెలుసు కానీ చూడలేదు కదా. చూడలేదు కాబట్టి లేదంటే ఎలా కుదురుతుంది అని చేత ఉంది. అది చూడగలిగేటువంటి కన్ను ఉంటే కనుక దేవుడు చూపిస్తాడు మనకి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క బోర శబ్దం అవ్వగానే కొన్ని మార్పులు జరుగుతాయి, మనము కూడా మార్పు చెందుతాము. అందుకే అంచెదినము నేను వానిని లేపుదును. ఎవరి గురించి ఈ మాట చెప్తున్నారో యోహాను సువార్త 6:44. ఎవరైతే క్రీస్తు శరీరాలు పుచ్చుకుంటూ క్రీస్తు సహవాసం చేస్తూ ఉంటారు, ఈ యొక్క మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మార్పు, మనము కూడా మార్పు పొందుతాం. ఇప్పుడున్నటువంటి రూపాలు కాదు, మారు రూపం వస్తుంది మనకి. ప్రభువుతో ఏ రూపంలో ఉంటే కలిసిపోగలుగుతాము ఆ రూపాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కోసమే మన యొక్క ప్రయత్నం అంతా కూడా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన స్వరమును విని మృతులు సజీవులు అవుతారు. స్వరం, బోర స్వరం అనగా దేవుని స్వరం. ఆ దేవుని స్వరం వినగానే మృతులు బెలబెలమంటూ వస్తారు. ఆ యొక్క ప్రధాన దూత శబ్దంతో భూమి సంఘము తయారవుతుంది. ఈ గుంపు కూడా ప్రభు దగ్గరికి వెళుతుంది. అక్కడ వివాహ మహోత్సవం జరిగేటటువంటి పరిస్థితి, ఆ స్థలానికి నడిపించబడేటటువంటి ఆనందకరమైనటువంటి గడియ మనము చూడవలసినటువంటి వారమైనా. అందుకే పునరుద్ధానుడైనటువంటి ప్రభు మనము కూడా పునరుద్ధానుడైన శక్తిని ఇస్తున్నాడు. అందుకే పునరుద్ధానం చేయమని ప్రభుని ప్రార్థన చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ప్రభు దినమన్నారు, అది ఆదివారాన్ని ఏమన్నా ఆరాధన దినమన్నారు, ఆశీర్వాద దినమన్నారు. కనుక పునరుద్ధాన దినం ప్రతిరోజు కూడా మనం ఏమైనా నువ్వు పునరుద్ధానం అయ్యి ఉన్నట్లుగా మమ్మల్ని కూడా ప్రతి విషయంలో కూడా పునరుద్ధానం చేయి తండ్రి, తిరిగి లేచేటువంటి శక్తి మాకు దయచేయి తండ్రి అని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం కనుక. అందుకే పునరుద్ధానం అంటే ప్రభువును మనము ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. మనం పునరుద్ధానం పునర్ ఉత్థానం అంటే మరి పునరుత్థానం అంటే పునర్ ప్లస్ ఉత్థానం. ఉత్థానం అంటే లేపబడడం, పునర్ అంటే తిరిగి లేపబడడం అన్నమాట. ప్రభుకి ఎలాగైతే జరిగిందో నీకు నాకు కూడా అలాగే జరిగింది. ఎందుకంటే నమ్ముతున్నాం కాబట్టి. నమ్మినవని సమస్తం సాధ్యమని చెప్పారు కదా వాక్యంలో. కనుక మనం నమ్మవలసినటువంటి వారమైన ఈ పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు. పాలంటే పాలి భాగస్తులు, అందులో ఇన్క్లూడ్ అన్నమాట. ఆ భాగంలో భాగమైపోవటం మనం. అందుకే దేవుని యొక్క పాలి భాగస్తులు ఆయన రాజ్యంలో. ఆయన ఎక్కడుంటే అక్కడ పాలు మనకు కూడా ఆ పాలు పంచుతారు, అంటే భాగాన్ని పంచుతారు మనకి. ప్రభుకి ఏముందో ఆ ఉన్నత దాని అంతట్లో కూడా మనకి భాగాన్ని పంచి మనకిస్తారు. అంత గొప్ప అంతస్తు దేవుడు మనకిస్తున్నారు. మనము అర్థం ప్రకటన గ్రంథము 26 ఆ విధంగా పాలు గలవారు ధన్యులు. ప్రభునందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13 ప్రభునందు మృతులందు భక్తులు, వారి గురించే చెప్పుకున్నాం ఇంతవరకు కూడా. మృతులు అక్షయులుగా లేపబడతారని. ఈ క్షయమైన శరీరం భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. కనుక దేవుడు వచ్చేటప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఇవని మనం గ్రహించుకోవాలి, గుర్తుంచుకోవాలి. మార్పు పొందుతాం, మనము పైకి ఎత్తబడతాము. యేసునందు నిద్రించిన వారు పైకి ఎత్తబడతారు. చూడండి, 2 గుంపులు, ఆ గుంపు ఈ గుంపు కలవదు. ఇప్పుడు మనకి మృతులైన భక్తులు లేచి ప్రభుత్వ ముందు వరుసలో ఉంటారట. నెక్స్ట్ వరుసలో సజీవులమైన నిలిచి ఉండు మనం ఉంటామని గ్రహించుకోవలసినటువంటి వారమైన. ఇప్పుడు ఆ మృతులైనటువంటి గుంపును ఎంట పెట్టుకుని సజీవుల గుంపును తీసుకెళ్ళడానికి వస్తారనమాట అండి. అది అంచేత ఫస్ట్ క్లాస్ వాళ్ళదే. ఆ తర్వాతే ఈ సజీవుల యొక్క లిస్టు, సెకండ్ లిస్టు. అందుకే మరి 3వదిగా మనం చూసినట్లయితే సజీవులు మార్పు పొందుతారు. మృతులు మార్పు పొందుతున్నారు, సజీవులు కూడా మార్పు పొందుతున్నారు. ఎందుకంటే రెప్పపాటున కడబోరం రోగము కానీ మనందరము మార్పు. ఎప్పుడైతే కడబోరం వచ్చిందో ఆ స్వరం మనం ఎప్పుడైతే విన్నామో వెంటనే ఆటోమేటిక్గా మన యొక్క శరీరాలు మార్పు చెందుతాయి. ఈ రక్త మాంసాలను శరీరాలు పైకి ఎగరలేవు.
పైకి ఎగరాలంటే మహిమ శరీరం కావాలి. అది గాల్లో వెళ్ళేటటువంటి తీరి మన దగ్గర ఉండాలి. అదే మన మాంసాలు ఉంటే కనుక మనకు అది ఉండదు కదా. అందుకు ఆ కడబోర శబ్దం వినగానే మన శరీరము మార్పులోనికి వస్తుంది, మహిమ శరీరంగా దాల్చబడుతుంది. అందుకే ప్రభు రాకడ వరకు నిలిచిన మనము ధన్యులమై ఉన్నాము. యేసు ప్రభు తన భక్తులను మరణం లేకుండా మోక్ష నగరాన్ని తీసుకుని, మరణం అంటే ఉండదు, మరణం లేనిటువంటి బ్రతుకు ఎవరికి వచ్చింది భూమి మీద? హనోకుకు వచ్చింది. ప్రభుతో కూడా నడుస్తూ 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 ఆయన పరలోక గవిని వరకు కూడా వెళ్ళిపోయిందట. వారి యొక్క సహవాసం, వారి యొక్క చనువు మేఘం వరకు ఎక్కిపోయింది, పరలోకం వరకు కూడా ఎక్కిపోయింది. అలాంటి చనువు మనము సంపాదించుకోవాలి దేవుని దగ్గర. అలాంటి చనువు ఆ మేఘం దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే పరలోకానికి వెళ్ళిపోయారు. ఇంకా హనోకుని ఏమన్నారు, ఇంత దూరం వచ్చావు కదా, వచ్చి ఏం కంచి పట్టుకుని ఆయన పరలోకానికి లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు. హనోకు వలె మనము ప్రభుతో పాటు మనం రెండవ రాకడికి ఆయత్తపడేటటువంటి కృప అనమాట దేవుడు మనకి ఇస్తున్నారు. అది మరణము లేని స్థితి అన్నారు. మరణము లేని స్థితి. అసలు మనిషే పుట్టిందని మరణం ఉండదా? ప్రతి మనిషికి కూడా, పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టవలసి ఉన్నది. పుట్టుడు గిట్టుడు కొరకే అన్నారు. కనుక ఈ పుట్టినటువంటి మనకి మహిమ శరీరము దాల్చుకునేటటువంటి పరిస్థితి, నిలిచి ఉండేటటువంటి మనము ఏం చేస్తామంటే ఆ మహిమ శరీరము దాల్చుకుంటాము. వెళ్ళటానికి ఏంటి, రెప్పపాట్ల మధ్యాకాశానికి, ఒక్క రెప్పపాట్లని ఈ శరీరం మార్పు పొందింది, వెంటనే మేఘం వచ్చేస్తుంది మన పాదాల కింద. అందుకే ప్రభు వెళ్ళేటప్పుడు ఒకటో మా అపొస్తలుల కార్యం 1:8, 6, 9 మనం చూసినప్పుడు, ఇదిగో అక్కడ నిలబడి చూస్తున్నారు శిష్యులు. మీరు ఎందుకు గలీల మనుషులారు నిలబడి చూస్తారు? ఇదిగో యేసు ఎలాగెళ్తున్నారు చూస్తున్నారా మీరు? ఆయన పాదాల కిందకి మేఘం వచ్చింది. మేఘం యొక్క లక్షణం ఏంటంటే పైకి ఎత్తబడేటటువంటి లక్షణం. అది మేఘం పైనే ఉంటుంది కానీ కింద ఉండదు. కానీ ఈయన తీసుకెళ్ళడానికి ఆయన పాదాల కిందకు వచ్చింది. ఆయన పాదాల కింద వచ్చినటువంటి మేఘం లాంటి మేఘమే నీ కాళ్ళ కిందకు వస్తుంది, నువ్వు పైకి ఎత్తబడతావు. నా కాళ్ళ కిందకు వస్తుంది, నేను పైకి ఎత్తబడతాను. అలా మేఘం వచ్చి దాని లక్షణం చొప్పున పైకి తీసుకుని వెళ్ళకపోతే కనుక భూమి మీదే ఉండిపోతాము. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి, భూమి మీద ఆకర్షించబడిపోతాం. ఇంకా పరలోకం అనేది ఉండదు మనకి, ఇంకా మహిమ మేఘం అనేటువంటి ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే మార్పు పొందడానికి సిద్ధపడి ఉండవలసినటువంటి వారమై ఉన్నామని గ్రహించుకుందాము. అందుకే ప్రభు ఎలాగ మహిమ మేఘంలోనికి వెళ్ళారు, ఆ విధంగా రెప్పపాటులో మార్పు పొందేటటువంటి పరిస్థితి, మహిమ శరీరము దాల్చుకునేటటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని. యేసు ప్రభు వలె మార్పు చెందినవారు మధ్యాకాశమునకు ఆకర్షించబడతారు. యేసు ప్రభు ఎలా మార్పు పొందారు? ఆయన యొక్క మారు జీవితం ఏంటి? ఆయన పరలోకాన్ని దిగివచ్చారు, మనిషిగా జీవించారు. ఈ మనిషిగా జీవించినట్టు ఆయన సహవాసం చేశారు దేవునితో. ఆ సహవాసంలోనే ఆయనకి ఏమొచ్చిందంటే మార్పు కలిగినటువంటి జీవిత విధానం వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే మోషే గారు 40 రోజులు సినాయి పర్వతం మీద కూర్చొని ప్రభు యొక్క సాంగత్యం చేస్తూ ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా ఎలా రాస్తే ఆయన ధర్మశాస్త్రం తీసుకురాగలిగారు. అప్పుడు ఆయన ముఖం ఎలాగందో ప్రకాశవంతమానమైంది. ఎందుకు? దేవునితో పాటు నడిచాము కాబట్టి, దేవునితో కూడా ఉన్నాం కాబట్టి. ఆయనకు వచ్చిన మహిమ, ఆయనకు వచ్చిన వెలుగు, ఆయనకు వచ్చిన ప్రకాశత మోషేలోకి వచ్చినట్లుగా ఈ రోజున నీ స్థితి నా స్థితి కూడా ఆ విధంగానే వస్తుందని మనము గ్రహించవలసినటువంటి వారమైన మార్పు పొందదము. మహిమ శరీరం మనకు వస్తుంది. యేసు ప్రభు వలె మనం కూడా మధ్యాకాశాన్ని, ఆయన మధ్యాకాశానికి దిగి వస్తారు, మనం భూమి మీద నుంచేమో మధ్యాకాశానికి వెళతాం. ఇది కలయిక, ఇది పెండ్లి అనేటువంటి మాట. అందుకే ఇంకా మనం ఏమన్నారంటే మనము పరమునకు ఆకర్షించబడిన వారమవుతాం. పరలోక రాజ్యములో నీతి సూర్యుని వలె నిత్యము ప్రకాశిస్తాం. పరలోకంలో క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. అది ఎప్పుడూ కూడా నీతి రాజు అయిన నీతి సూర్యుడు అన్నారు. నీతి సూర్యుడి వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో అలా మన పరిస్థితి కూడా ఆ విధంగా చిన్న ప్రభులుగా, చిన్న క్రీస్తులుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు కూడా భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళని ఒక పేరు పెట్టారని, అలా పిల్ల క్రీస్తులు అన్నారట. అంటే చిన్న క్రీస్తులు అని అర్థం, పిల్ల క్రీస్తులు అన్నారు. అంటే దేవునితో సహవాసం చేస్తున్న నువ్వు నేను కూడా ఏమై ఉంటామంటే దేవునికి సహవాసం చేసి దేవుని పిల్లలుగా మనము స్వీకరించబడతాము. అందుకే సజీవులు మార్పు నొందెదరు. మనం ఏమేం చెప్పుకున్నామంటే ముందుగా మనము చెప్పుకున్న పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు, అప్పుడు మృతులైన భక్తులు మార్పు చెంది వస్తారు. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే సజీవులమై నిలిచి ఉండు మనము మార్పు చెంది మన శరీరం కూడా ఉండదు, ఇంకా మన మహిమ శరీరం వస్తుంది మనకి. వాళ్ళకి మహిమ శరీరమే, మృతులైన భక్తులు వారు ఒక గుంపు. ఈ కింద మనము సజీవుల గుంపులో ఉన్నాం. మన శరీరం కూడా, మన శరీరం మన దగ్గర లేదు, వాళ్ళ శరీరమే యాక్చువల్గా ఏం చేయింది ఆ సమాధిలోనే. మరి ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది, ఇంకా లేదు, ఏమీ లేదు ఇంకా అక్కడ. ఇంకా కుళ్ళు వాసన లేదు, ఇంకా పచ్చి వాసన లేదు ఇంకా అక్కడ.
ఆ ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయంటే మట్టిలో కలిసిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కానైతే ఈ జీవాలు పరదేశం నుంచి వచ్చి ఎవరి స్థానంలో వారు వచ్చి బెలబెలమంటూ కూడా మొదటి స్థానంలోకి వెళ్తున్నారు. ఆ తర్వాత మనం వెళ్తూ ఉన్నాం. అదే మరి మృతులు మార్పు చెందడము, సజీవులు మార్పు చెందడం. ఈ మార్పు అవసరమైనది కనుక. అలాగే 4వది మనం ఏం చేసినట్లే మేఘాసీనులమై వెళ్ళుదము. ఏ ఆసనం అండి? ఆసనం అంటే కుర్చీ లేకపోతే ఒక పీట, మనం కూర్చోడానికి ఆసనం అది. ఇది మేఘాసీనము అంటే మేఘాసీనం, మేఘమే మన ఆసనం, మేఘమే మన కుర్చీ, మేఘమే మన యొక్క వాహనమై ఉన్నది. అది ఒక మహిమ విమానము వలె, మహిమ పక్షి వలె మనల్ని అలా కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తుంది, మోసుకుని పోతుంది. మహిమాసీనులమై దేవుని పేరట మనం వెళ్ళేది. అదే మొదటి తెసలోనికీయులకు రాసిన పత్రిక 4:17లో ఆ భాగమంతా కూడా రెండవ రాకడ గురించి 2 విషయాలు మనకు ఉంటాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగే మేఘముల మీద కొనిపోబడదు. ఆకాశమండలం అనగా మధ్యాకాశమే. ఆకాశమండలం అంటే మనం చూస్తున్నాం కదా, ఈ ఆకాశమండలం స్పేస్, ఈ స్పేస్లో మధ్యాకాశము అది కరెక్ట్గా మనకు ఆ టైం కనబడిపోతూ ఉంటుంది అనమాట. అదొక వేదికగా ఉంటుంది మనకి, అదొక స్టేజ్గా ఉంటుంది అనమాట. మధ్యాకాశం అనేటటువంటిది ఒక స్టేజ్. ఈ పెండ్లి కుమార్తె నివాసం చేయడానికి, పిలువబడిన వారు కూడా వచ్చి అక్కడ ఉండడానికి, ఈ వివాహాలకి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఎలాగైతే సిద్ధం చేస్తారో అప్పుడు మధ్యాకాశం కూడా ఆ విధంగానే సిద్ధం చేయబడి ఉంటుందని అర్థం చేసుకుందాము. అలాగే సుజంట్రాయిని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆకర్షించినట్లుగానే దేవుని యొక్క ఆకర్షణ మనల్ని ఆకర్షిస్తుంది. ఈ 2 ఆకర్షణలు కలుస్తాయి, ఒకటవుతాయి. మేఘం మీద మనము ఆయన దిగి వస్తారో మనం ఎక్కి వెళతాము. ఈ సందర్భమే మనం ప్రతి వారికి కూడా కావాలని, ప్రతి వారికి చెప్పవలసినటువంటి వారమైన మనకి రాకడ ధ్యానం కలిగి ఉండాలని దైవజనులు చెప్తూ ఉన్నారు. మనం ఏంటంటే మరి ఆకర్షించబడాలి. ప్రభు ఇలాగ వస్తున్నారంటే మనల్ని ప్రభువుని మనము ఆకర్షించుకోవాలి. మమ్మల్ని ఆకర్షించి ప్రభు మేము పరుగెత్తుకుని వస్తాం, మామూలుగా రాము, కుంటుతూ రాము, మేము నడుస్తూ రాము, దిగుతూ రాము. మేము మీరే కనుక మమ్మల్ని ఆకర్షించినట్లయితే కనుక ఎంతో హుషారుగా మేము పరుగున వస్తాం నీ దగ్గర ప్రభు అని పరిగెత్తేటువంటి అంతస్తు కావాలి. పరుగెత్తి చేస్తున్న అబ్రహాం, యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు ముగ్గురుగా కనపడి గుడారం దగ్గర ఆయన వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే సంతానం ఇదంతా ఉంది కానీ నాకు సంతానం లేదని వేదనతో గుడార ద్వారంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కరుగా కనిపించి ఇంకా కనిపెట్టి చూస్తే ముగ్గురుగా తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురుగా కనిపించి ఆయన దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి, ఆయన చూడగలిగినటువంటి పరిస్థితి. కనుక ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాడు, నాకు పిల్లలు లేరు అనుకుంటున్నారు, ఆయన వస్తున్నారనే సంగతి కనిపెట్టి పరుగున లోపలికి వెళ్ళిపోయి పనివారికి ఆ ఎద్దును సిద్ధం చేయమని, మరి ఈమెకు మెత్తని పిండి తీసుకుని అప్పడాలు చేయమని, రొట్టెలు చేయమని ఇక్కడ ఈవిడికి యజమానురాలేని ఆవిడికి అప్పచెప్పారు. ఆవిడ చేసిన పనులన్నీ కూడా నీరసన సత్తుగా కాదు, పరుగున. పెళ్లి కుమార్తె కూడా ఎలా ఉండాలంటే పరుగులు పెట్టి సువార్త చేయాలి, పరుగులు పెట్టి ప్రార్థన చేయాలి, పరుగులు ఆలోచనలను కూడా పెట్టించేటటువంటి ఆ ఉద్యోగం పుట్టించేటువంటి పరిస్థితులు ఉండాలి. అది నీరసన సత్తులు ఉండడానికి వీల్లేదు. మనము హుషారుగా ఉండాలి తప్ప మరి ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండడానికి వీల్లేదు. హుషారుగా ఉన్నామా, నీరసంగా ఉన్నాము. నీరసన స్థితిలో మన పెండ్లి కుమార్ దగ్గర తగవు. ఎంతసేపు కూడా పరిగెత్తేటటువంటి లక్షణమే కలిగి ఉండాలి. పరిగెత్తి మేడ్చెట్టెక్కాడంట. అప్పటి వరకు పాప అనిపించుకున్నటువంటి జక్కయ్య గారు ఎప్పుడైతే పరిగెత్తి మేడ్చెట్టెక్కాడో కష్టంతో కూడినటువంటి ప్రయాణం చేశాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. జక్కయ్య దిగిరమ్మని పిలుపు వచ్చింది. ఇంక దేవునితో లోకమంతా పెంటగా ఎంచాడు. సంపాదించిందంతా కూడా ₹1 ఇచ్చుకున్న వాళ్ళకి ₹4 ఇచ్చేసి లేని ప్రజలు కూడా పంచిపెట్టేశాడు. ఎంత గొప్ప అవకాశం వచ్చిందో అతను. నా దేవుని కంటే కూడా ఎక్కువైంది కాదు ఈ లోకం, ఈ సంపాదన, ఇదంతా పెంట అనుకున్నాడు. నా ప్రభుతో జీవించడమే నాకు బెస్ట్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. అలాగుంటుంది దేవునితో సహవాసం చేసే బిడ్డలకు. పరుగున వెళ్ళేటటువంటి అంతస్తు దేవుడు మనకిచ్చి నడిపించేలాగా మరి ఇప్పుడు ఈ విషయాలు మనకు దేవుడు తెలియజేస్తున్నాను. మహిమ గల శరీరము, ప్రభుతో సమరూపం కలిగినటువంటి శరీరం అంటండి. ప్రభుతో పాటు సమరూపం. మనం అందంగా లేకపోయినా, నల్లగా ఉన్నా, ఎలాగన్నా ప్రభు ఏ రూపంలో ఉన్న ఆ రూపం, ఏ రంగులో ఉన్నారు ఆ రంగులో మనం తయారు చేస్తున్నారనమాట. తయారు చేసేస్తారు. ఇంకా అలాగ ఫిక్స్ అయిపోతాం అనమాట. దేవునికి మనకి దేవుడు, మరి మనలో ఆయనలో మనము కలిసిపోతాం, మిళితమైపోతాం అనమాట. పాలు
మనము మిళితమైపోయేటటువంటి పరిస్థితి. పాలు తేనెలు కూడా ఒక రకమైనటువంటి మిక్సింగ్ కలర్ వస్తుంది అనమాట. పాలు తెల్లగా ఉంటాయి, తేనె ఎర్రగా ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేస్తే కనుక ఒక రకమైన గోల్డ్ రంగు వస్తుంది అనమాట, గోల్డ్ కలర్ వస్తుంది. అలాంటి మరి మహిమ శరీరము మనకు వస్తుందని మనం గమనించవలసినటువంటి వారమైన యేసు ప్రభువలే మార్పు చెందినటువంటి, ఎందుకంటే రూపాంతర కొండ మీద ఆయన మార్పు పొందినటువంటి రూపాన్ని చూపించి అసలు రూపం ఏంటో మనుషు రూపం భూలోకంలో ఉన్నని చెప్పి చూసారా శిష్యులైన వారు. ఎప్పుడైతే రూపాంతర కొండ మీదకి వెళ్ళి తన రూపం మార్చుకున్నారు, అయ్యో ప్రభువా నువ్వు అసలైనటువంటి దేవుడు, నువ్వు మామూలు మనిషి అనుకున్నామని చెప్పి వారు ఎంతో బిత్తరపోతారో, ఆశ్చర్యపోతారు. అలాగే ఆయన రూపం కూడా మరి మార్చబడింది. మధ్యాకాశంలోకి ఆకర్షించబడాలంటే మన రూపాలు పనికిరావు, పైకి ఎగరలేవు ఇవి. మరి పక్షిరాజు ఎగిరినట్లుగా కోడి బాతు ఎగరగలుగుతాయి. వీటి యొక్క శరీరం ఇక్కడిక్కడికి జస్ట్ అలా పరిగెత్తడానికి తప్ప పైకి ఏమాత్రం కూడా ఎత్తబడలేరు. పక్షిరాజు కింద ఉండలేదు, అది పైనుండే తన ఆహారాన్ని చూసుకుంటా ఉండే. ఎంత పైకి ఎక్కితే అంత కిందనటువంటి ఆ యొక్క ఆహారం దానికి పరిశీలన చేసుకుని టకేర్మని వచ్చి గప్పున కొనిపోతూ ఉంటుంది. అది పక్షిరాజు యొక్క అంతస్తు. మనం పక్షిరాజులమై ఉన్నాము. మన శరీరం ఒడిలిపోదు, అడిలిపోదు. కనుక ప్రభు ఏం చేస్తారంటే మనకు జీవితం ఇచ్చాడు, జయమైనటువంటి రెక్కలు ఇచ్చాడు మనకి. బాలురు అలసిపోతారంట, యవనస్తులు తొట్టిల్లుతారట. కానీ యెహోవా యందు భయభక్తులు వారు అలాగే స్థిరముగా ఉండేటువంటి బిడ్డలు అయి ఉన్నారు. వారి యొక్క యవనం ఎక్కడికి కూడా కరిగిపోదు, అందుకే దేవుల్లో సాగిపోతూ ఉంటారు. అటువంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించాలని యోహాను సువార్త 12:32 మనకు రాయబడింది ఏంటంటే, మనం ఆకర్షించబడేటువంటి పరిస్థితి. పరలోక రాజ్యంలో సూర్యుని వలె కళాకాంతలు కలిగి ప్రభుతో పాటు సహవాసం చేసేటువంటి వారమై అంటాం. సజీవులు మార్పు. ఇప్పుడు మనం ఏంటి, ప్రభు అయినే ప్రధానతో శబ్దంతో అయినా వస్తారు. వచ్చినప్పటికీ ఒక గుంపేమో మృతులు మార్పు చెందిన గుంపు, రెండో గుంపేమో సజీవులు మార్పు పొందినటువంటి గుంపు. శరీరాలు ఉండవు వీరికి, ఇంకా ఆకారాలు ఉంటాయి. అంటే మాంసం శరీరం ఉండదు, ఇంకా శరీరము మాంసం రక్తం ఇవేవి ఉండవు. ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా దూది పరిపిల్లాగా ఉంటుంది, ఆకారం ఉంటుంది. సత్యవేదం అని తెలుసు, సుగుణని తెలుసు, ఇది అన్నమని తెలుసు, ఇలాగ రూపాలు ఉంటాయి. కనుక ఈ రూపాలు ఉంటాయి కానీ పేర్లు తెలిస్తే ఆకారాలు తెలుస్తాయి. ఇంకా అందులో మాంసం రక్తం ఇదేమీ ఉండదు, నశించిపోయింది. ఇంక అది మహిమ శరీరాలుగా దాల్చబడ్డాయి. అందుకు ఇప్పుడు మేఘాసీనులమై వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ప్రభువా నీకు వందనాలు, పెండ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నందుకు వందనాలు, పెండ్లి కుమారుడిగా మీరు అక్కడికి వస్తున్నందుకు వందనాలు. మధ్యాకాశం ఒక వేదికగా, ఒక స్టేజ్గా చేసి అది వివాహం చేసుకునేటువంటి ఒక స్థలముగా, మహిమ స్థలముగా ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఇన్ని జరిగిన తర్వాత ఏక సింహాసనంలో భాగ్యం, ఏక బల్లారాధనలో భాగ్యము, ఏక పరిపాలనలో భాగ్యము. ఇంత గొప్ప అంతస్తు ఎవరికి దొరుకుతుంది ప్రభువా? నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యము చివరి వరకు నిలుపుకునేటటువంటి కృప దేవుడు మాకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా వందనాలు తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయం వృధా పోకుండా విన్నటువంటి వారు, చెప్పినటువంటి వారు అందరము ఏక శరీరం అన్నారు కాబట్టి ఏక పాలి భాగ్యము కలిగి ఉండే కృప దేవుడు మాకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. మరణాత.